ఇక తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక వ్యవహారం సంక్రాంతి తర్వాతే తేలబోతోంది. సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ అధ్యక్షుడి ఎంపిక దాదాపుగా జరగనుందనే వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే రేసులో ముగ్గురు ఎంపీలు ఉన్నారు. ఈటల రాజేందర్, ధర్మపురి అరవింద్, అలాగే రఘునందన్ రావు. ఈ ముగ్గురు కూడా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి రేసులో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక సామాజిక వర్గాల సమీకరణ ఆధారంగా హైకమాండ్ కసరత్తు చేస్తోంది. బీసీ నుంచి ధర్మపురి అరవింద్, అలాగే ఈటల రాజేందర్ ఇద్దరు కూడా రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్నారు. ఓసీ నుంచి రఘునందన్ రావు పోటీ పడుతున్నారు. అయితే చివరికి హైకమాండ్ ఎవరి వైపు మొగ్గు చూపుతుందనేది మాత్రం ఆసక్తికరంగా మారుతుంది. ఇప్పటికే బండి సంజయ్ తాను రేసులో లేనట్టుగా ప్రకటించారు. మరోవైపు ప్రస్తుత అధ్యక్షుడు కిషన్ రెడ్డి కేంద్ర కేబినెట్ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న పరిస్థితి. ఇక మరోవైపు మరికొంతమంది ఆశావాహులు కూడా ఉన్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవికి సంబంధించి. అయితే వారి పేర్లు పెద్దగా పరిగణలోకి తీసుకునే అవకాశాలు కనబడడం లేదు. ప్రధానంగా ముగ్గురు ఎంపీలు మాత్రమే రేసులో ఉన్నారు. వారిలో ప్రధానంగా ఈటల రాజేందర్, అలాగే ధర్మపురి అరవింద్ బీసీ సామాజిక వర్గం నుంచి. మరోవైపు రఘునందన్ రావు కూడా తనకు కూడా అధ్యక్ష పదవి కావాలంటూ పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. సో సంక్రాంతి తర్వాతే హైకమాండ్ దీనిపై దృష్టి సారించబోతుంది. సంక్రాంతి తర్వాత బీజేపీ కొత్త సారథి ఎవరనేది తేలబోతుంది.